కుటుంబం అంతా కూడా ఆయన కలవడం కానీ అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. కానీ అక్కడ ఒక పాయింట్ అనేది చాలా మందికి చర్చించుకుంటున్న విషయం. అల్లు అరవింద్ ఫ్యామిలీ ఎవరు కూడా రాకపోవడం, అల్లు అర్జున్ గారు కూడా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, అది ఇప్పటికీ నలుగుతుంది. అది ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుందా లేకపోతే ఎక్కడన్నా ముగుస్తుందా? ఇది ఏమంటారు, జానీ సినిమాతో మొదలైన కథ అంటున్నారు. మరి ఏమంటారు దీని గురించి? మరి సరే, అల్లు అర్జున్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు, మనకు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చింది. మన కుటుంబంలో వ్యక్తి కదా అని చెప్పి, సరే వేరే ఇప్పుడు అవతల పిలిచింది ఫ్రెండ్, తప్పేంటమ్మా? ఫ్రెండ్ కోసం వెళ్ళాడు, పార్టీయే, ఫ్యామిలీయే, దాని తర్వాత ఫ్రెండ్షిప్పే. అతను చెడు చేయాలని వెళ్ళలేదు, పిలిచాడు, వెళ్ళాడు. వాళ్ళు నెగిటివ్గా, అసలు పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్గా అనుకోలేదు, వాళ్ళు నెగిటివ్గా అనుకోవట్లేదు, మీడియా వాళ్ళు నెగిటివ్గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఇంతవరకు ఎవరు విష్ చేయలేదే వచ్చి? ఎవరు? అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ. ఎవరు చెప్పారు విజయలే అని? ట్విట్టర్లో పెట్టారు. ఎక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్లు ఎవరు లేరు. అదే అమ్మా, ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యామిలీ మొత్తం ఇదంతా ఈ ఏంటంటే మీ మీడియా వాళ్ళు కూడా ఇంత జరిగితే అంత చూపించడం, పదే అది చిన్న ఒక గాయం చిన్నగా ఉందనుకో, దాని మీద మీరు కారం చల్లుతారనమాట. అది చిన్నది కాస్త కొంచెం పెద్దగా అయిపోతుంది. మీడియా వాళ్ళదే తప్పు. ఆల్మోస్ట్ 100% జరిగేది ఇంతే. చూపించి జరిగేది చీమంత అయితే మీరు చూపించే చాట్ అంతా. అవి ఏందో ఏమో మీ మీడియా వాళ్ళని ఇలా అంటున్నాను. ఎట్లా అంటే మీరు అనుకుంటే లేపుతారు మనిషిని, పండబెడతారు కూడా. అంత టాలెంట్ ఉంది మీ మీడియా వాళ్ళ దగ్గర. కొన్నింటిని ఆలోచించి రాస్తే మీకే కాదు, కొంచెం చూసినట్టు రాస్తే, మనం విన్నట్టు రాస్తే చాలా బాగుంటుందని నా ఒక విన్నపం మీ మీడియా వాళ్ళకి, రిక్వెస్ట్ అంతే. ఎందుకంటే మీ మీడియా దానికి నేను చెప్తున్నా, చూసిందే చూసినట్టు, విన్నదే విన్నట్టు అన్నారు కదా. మరి అదే ప్రచారానికి వెళ్ళినప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు, మీరు విన్నే ఉంటారు. అయినవాడు తప్పు పని చేస్తే పగవాడే అవుతాడు, పగవాడు మంచి చేస్తే అయినవాడే అవుతాడు అన్నారు. మళ్ళీ అది ఎవరిని ఉద్దేశించి రాశారు? ఒకవేళ ఎవరిని ఉద్దేశించి రాకపోతే ట్విట్టర్ అకౌంట్ నెక్స్ట్ డేనే ఎందుకు తీసేశారు? మనకు 5 ఫింగర్స్ ఉన్నాయి తల్లి. 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? సమానంగా లేవు. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది, అవునా కదా? సరే, నాగబాబు గారు తీసేశారు, అతని ఇష్టం, అతనికి అది నచ్చింది, అది చేశాడు. తీసేంత మాత్రాన ఈయనకు ఊడేదేం లేదు కదా అల్లు అర్జున్ గారికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరి మధ్య అల్లు అరవింద్ గారు నలిగిపోతున్నారు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ అనేది వినడు, ఎవరి మాట వినడు, అతను లొంగడు. చాలామంది అంటారు, ఒక చిన్న మాట తప్పు అనుకోకండి, అల్లు రామలింగయ్య గారు లేకపోతే నన్ను తప్పు అనుకున్న పర్లే, నాకు ఛాన్సులు రాకపోయినా పర్లే, నీ వాస్తవం ఉన్నట్టు చెప్తా. అల్లు అరవింద్ గారు లేకపోతే, అల్లు రామలింగయ్య గారు లేకపోతే, చిరంజీవి గారు పైకి వచ్చారు, ఒప్పుకుంటా నేను. ఒక విధంగా చిరంజీవి గారు పైకి రావడానికి వీళ్ళు అల్లు రామలింగయ్య గారు సురేఖ అమ్మను పెళ్లి చేసుకోవడం, నా అల్లుడు అనుకోవడం, ప్రాజెక్ట్స్ రావడం, కానీ ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, కానీ దాన్ని నిలబెట్టుకునే అది ఉండాలి మనకు. ఇక్కడ ఒక పాయింట్, మీరు అన్నట్టుగా అల్లు రామలింగయ్య గారు అల్లుడు అవ్వడం వల్లే చిరంజీవి గారికి ప్లస్ అయిందంటే, చిరంజీవి గారికి అల్లుడు అవ్వడం వల్లే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ వచ్చారన్నది ఇంకో పాయింట్. ఆయనకున్న ఫ్యాన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ చిరంజీవి ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఉంటారు. మరి దీనికి ఏమంటారు? మరి అది మర్చిపోకూడదు కదా. మర్చిపోకూడదు. ఒక విషయం చెప్తా తల్లి, ఇప్పుడు నేనున్నా, నా గురువు ఉంటాడు, గురువు కావచ్చు, మామ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు మనకు ఒక దారి చూపిస్తారు. ఒకవేళ ఆపర్చునిటీ రాకపోతే, అరే వీడు మావోడే తీసుకో అని ఒక మాట చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ దాన్ని నిలబెట్టుకోవడం మన చేతుల్లో ఉంటుంది. చిరంజీవి గారు నిలబెట్టుకున్నారు, అలానే అల్లు అర్జున్ గారు కూడా అతనికి ఈ డ్రెస్సింగ్ వేసుకోమని, ఇలా ఐకాన్ ఉండమని, ఇంత చేయమని ఎవరు చెప్పలే, దారి చూపిస్తారండి ప్రతి ఒక్కరు. ఆ దారిలో ఇప్పుడు మన అనుకున్న మనుషులకు ఎవరైనా హెల్ప్ చేస్తారు. సురేఖ అమ్మను పెళ్లి చేసుకున్నందుకే ఇలా అయ్యాడని నేను చెప్పట్లే, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. 2 ఛాన్సులు వచ్చేదాగాలో 5 ఛాన్సులు వచ్చేలాగా కొంచెం అలా పుషప్ అయిందనమాట. ఆ పుషప్ని కాస్త యూటిలైజ్ చేసుకున్నాడు చిరంజీవి అన్న.
బన్నీ గారు కూడా సేమ్ అలానే. మన దగ్గర టాలెంట్ లేకపోతే ఎంతమంది పూజ చేసినా ఎంతమంది మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా పైకి రారు. ఎవరి సపోర్ట్తోనే వాళ్ళు వచ్చారు. ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. నాగబాబు గారికి అది నచ్చింది, చేసేసారు. ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కలిసిపోతారండి, ఒకటే కుటుంబం. వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకున్న వాళ్ళే నెగిటివ్ అవుతారు. అంతే. అందుకు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వద్దనే అనుకుంటున్నాను నేను. ఓకే.